నమస్తే. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మల్నాడ్ మనకి కర్ణాటక బెంగళూరు కి దగ్గరలో ఉందండి. ఆల్మోస్ట్ ఒక 350-400 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఫారెస్ట్ తోని, అలాగే హిల్స్ తోటి, మౌంటైన్స్ తోటి, గ్రీనరీ తోని అబ్బబ్బబ్బా అద్భుతంగా ఉంటుంది. 26-27 నదులు కూడా ఉన్నాయండి ఇక్కడ. మరి వాటి గురించి, వాటి అందాల గురించి, అలాగే అక్కడ రెసిపీస్ గురించి ఈ వీక్ అంతా మనం పండుగ చేసుకుందాం. మల్నాడులో కూడా ట్విన్ సిటీస్ ఉన్నాయండి. ఒకటి షామూర్ అని ఉంది, అదేమో తుంగా రివర్ బ్యాంక్ లో ఉందంట. ఇంకొక ప్లేస్ అంటే తుంగభద్ర, మీరు విన్నారు కదా, భద్రావతి సిటీ అన్నమాట. ఇది భద్రా రివర్ బ్యాంక్ లో ఉందంట. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ లాంటివే. అక్కడ ఈ రెండు నదులు చాలా చక్కగా ప్రవహిస్తాయి, అక్కడే పుట్టాయి కూడా, అక్కడ పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ రెండు సిటీస్ కూడా చాలా చాలా ఫేమస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. మరి అది చెప్పే ముందు ఫస్ట్ అసలు మనం ఈరోజు ఏ రెసిపీ చూడబోతున్నామో తెలుసా? అంబూర్ మటన్ బిర్యానీ అండి. ఇది అక్కడ ఫేమస్ రెసిపీ. మరి ఆ రెసిపీని పరిచయం చేస్తూ ఆ సెకండ్ ఇంట్రెస్టింగ్ విశేషం కూడా మీకు చెప్పేస్తా. సో మరి ఇప్పుడు అంబూర్ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మసాలాలు ఎక్కువ, పేస్ట్లు, పౌడర్లు చేసుకొని జనరల్గా బిర్యానీ చేసుకుంటాం కదా. కానీ వీళ్ళ మల్నాడ్ స్టైల్లో మాత్రం మీరు అన్ని రెసిపీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా వాళ్ళు స్పైసెస్ అంటే ఎక్కువ మసాలాల్ని ఇష్టపడరు. స్పైసెస్ వేసుకుంటారు కానీ జస్ట్ హోల్ గరం మసాలా అనమాట, అలా కొంచెం కొంచెంగా వేసుకుంటారు. అంతే తప్ప దాన్ని పేస్ట్లు చేసి వేసుకోరు. మనం జనరల్గా మసాలా అంటే ఒక 4-5 రకాల పేస్ట్లు వేస్తాం, అప్పుడే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వస్తుంది. కానీ వీళ్ళు ఎంత సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి స్పైసెస్ తక్కువగా వేసుకొని, మసాలా ఐటమ్స్ తక్కువగా వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. మరొక ఇంట్రెస్టింగ్ విశేషం చెప్తానన్నాను కదా, అదేంటంటే శివుడంట తుంగభద్రలోని ఒక మొగ్గతోని అనమాట, అంటే ఒక కుండ లాంటిది ఒక వస్తువుతోని నీరు తాగాడంట. అందుకే అక్కడ ఆ ప్లేస్ ని శివ మొగ్గ అంటారంటండి. అది చాలా పవిత్రమైన స్థలం అంట. శివుడు అక్కడ నీరు తాగాడు కాబట్టి చాలా మంది ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి అక్కడికి వస్తూ ఉంటారంట. అండ్ అంతేకాకుండా మనకి దివాళీ వచ్చేసరికి బోలెడన్ని క్రాకర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. క్రాకర్స్ మీద కూడా శివమొగ్గ క్రాకర్స్ అని ఉంటాయి అనమాట. ఈ శివమొగ్గ క్రాకర్స్ కూడా అక్కడే తయారవుతాయి. మల్నాడు ఈజ్ అ ప్లేస్ ఫర్ క్రాకర్స్ అనమాట. క్రాకర్స్ చాలా ఎక్కువగా తయారు చేసే ఒక ఏకైక ప్లేస్ ఏది అంటే మల్నాడు. అక్కడ నుంచి ఇండియాలోనే వివిధ రాష్ట్రాలకి అవి పంపిస్తూ ఉంటారు అనమాట క్రాకర్స్. సో ఆ విధంగా కూడా మల్నాడు ఈజ్ వెరీ ఫేమస్. ఓకే, ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. అసలు ఇన్ని రోజులు మీకు మల్నాడు అనే ప్లేస్ ఉందని చాలా మందికి తెలియదు కదా. కొంతమందికి తెలిసేమో, చాలా మందికి తెలియదు ఆ ప్లేస్. కానీ చూసారా, టేస్ట్ ఆఫ్ ఇండియా పుణ్యం అని మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం, ఎన్ని రెసిపీస్ తెలుసుకున్నాం కదా. ఓకే, ఆయిల్ హీట్ అయింది. బిర్యానీ ఆకు యాజ్ యూజువల్ మనం వేసుకుంటామండి. అలాగే కొంచెం లవంగాలు వేసుకుందాం, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, నేను అసలు ఏ మసాలా పౌడర్, ఏ మసాలా పేస్ట్ వేసుకోలేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మనం జనరల్గా అన్ని రెసిపీస్లో వేసుకుంటాం కదా. జస్ట్ కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాస్త టొమాటో ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత ఇది అంబూర్ మటన్ బిర్యానీ కదా,
సో మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి ఉడకబెట్టి పెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా ఉడికించే కన్నా కుక్కర్లోని మనం ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే బెటర్. నేను అలాగే రెడీగా చేసి పెట్టుకున్నాను. సో ఇందులో మన మ్యారినేషన్ ప్రాసెస్ కూడా లేదు, అంతా కుకింగ్ ప్రాసెసే. జనరల్గా బిర్యానీ అనగానే మ్యారినేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, కానీ ఇందులో అలా కూడా లేదు. చాలా సింపుల్ బిర్యానీ. మీరు హడావిడిగా ఉండి ఏదైనా మంచి ఫుడ్ తినాలి పనున్నా సరే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కాంప్రమైజ్ అవ్వరండి ఫుడ్ దగ్గర చాలా మంది. ఎందుకు అవ్వాలి చెప్పండి, ఎంత కష్టపడేది ఆ ఫుడ్ కోసమే కదా, మరి అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? మరి ఎప్పుడైనా సడన్ గా బిర్యానీ చేసుకోవాలి అనిపిస్తే సింపుల్ గా ఉండే ఈ బిర్యానీ చేసుకోండి. ఓకే, టొమాటోస్ కూడా మెత్తగా అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త పుదీనా వేసుకుందాం. ఇది వేయకపోతే అసలు రుచి రాదండి, పుదీనా కంపల్సరీగా పడాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, అలాగే సాల్ట్, రైస్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, ఆ తర్వాత కాస్త పెరుగు. ఇప్పుడు మటన్ వేసుకున్నాం. ఎంత మటన్ ఉడకబెట్టేసుకున్నా కాస్త మనకి ఈ మసాలాల్లో కుక్ అయితే బాగుంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఓకే, దగ్గరకు అయిపోయింది. మటన్ ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మటన్కి కానీ చికెన్కి కానీ ఫిష్ అయినా కానీ బాగా వాటికి మసాలాలు పట్టాలి అంటే కొంచెం ముందు ఉడకబెట్టుకోవాలన్నమాట. చికెన్ అయినా సరే కాస్త వాటర్లో ఉడకబెట్టి ఆ తర్వాత కుక్ చేయండి, దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సేమ్ విత్ ద మటన్ కూడా మీరు కుక్ చేసేటప్పుడు ముందు బాయిల్ చేసి ఆ తర్వాత మసాలాల్లో వేయండి, దానికి మసాలాలు బాగా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. మీరు 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. మూత పెట్టేస్తాను కదా, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, అంబూర్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం.
అంబూర్ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, పెరుగు 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, లవంగాలు 4, చెక్క 1, బిర్యానీ ఆకు 1, అనాస్ పువ్వు 1. అంబూర్ మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, అనాస్ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా వేయించుకొని ఆ తర్వాత టొమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్ వేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి పైనుంచి నిమ్మరసం పిండుకొని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అంబూర్ మటన్ బిర్యానీ రెడీ. అంబూర్ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు లైట్ మసాలాలతో చేసాం కాబట్టి ఎలా ఉంటదా? మటన్ ని బాగా కుక్ చేసుకోండి. బాగా 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 కుక్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతే చాలా టేస్టీగా ఉంది. అండ్ మసాలా నాకు అసలు తెలియట్లేదు, చాలా లైట్ స్పైస్ అనమాట, చాలా లైట్ స్పైస్. జనరల్గా బిర్యానీస్ ఎందుకు తెలుసా అవాయిడ్ చేస్తారు? ఎక్కువ ఆయిల్, ఘీ, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. మసాలాలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని, చాలా మందికి డైజెషన్ అవ్వదని, ఇలాంటి అన్ని మైండ్లో పెట్టుకొని బిర్యానీలు అవాయిడ్ చేస్తారు. మీరే చెప్పండి, మొత్తం ప్రాసెస్ చూసారు కదా. నేను ఘీ వేసుకున్నానా, కనీసం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసానా, మసాలాలు వేసానా, ఏం వేయలేదు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ కూడా ఒక మంచి రెసిపీ ఉంది, మరి చూపించేసానా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ పేరు మటన్ సారు. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బేసికలీ మనం కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటాం, కాకపోతే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్రేవీ లాగా వస్తుందన్నమాట. కొంతమంది సేరువా అని కూడా అంటారు దీన్ని, అలాగే కాళ్ళ సారు అని కూడా అంటారు. కాకపోతే మన ఇందులో మటన్ పీసెస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మటన్ సారు అంటారు దీన్ని. సో మల్నాడులో ఇది చాలా ఫేమస్ అండి. బిర్యానీతో పాటు ఇది కూడా తయారు చేసుకుంటారు. ఓకే, దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి మాత్రం కొంచెం మసాలా పౌడర్ లాంటిది తయారు చేసుకోవాలి. అది కూడా చాలా చాలా సింపుల్. అది ఎలా అంటే కాస్త మిరియాలు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అది కారకారంగా ఉంటే బాగుంటుంది. అలాగే దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి. యాక్చువల్లీ హెల్త్ కూడా చాలా మంచిది, సో డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం గసగసాలు, వెల్లుల్లి గసగసాలు, కొత్తిమీర, కొబ్బరి తురుము లేదా కొబ్బరి ముక్కలు ఏదేసుకున్నా ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు, ఓకే. ఇప్పుడు దీన్ని లైట్గా అలా రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది అది రోస్ట్ అయిపోయిందని. చూసారు కదా, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో మిక్సీ జార్ తెచ్చుకుంటాను.
ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, మల్నాడులో మరొక ఇంట్రెస్టింగ్ విశేషం ఉందండి. అదేంటంటే మల్నాడు అంతా కొంకణి మాట్లాడతారు. సో మల్నాడులోనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట, మల్నాడ్ ఫెస్టివల్ అది. సో దానికి బోల్డ్ అంత మంది లైక్ ఫోక్ డాన్సెస్ చేస్తారు, స్టాల్స్ పెడతారు, చాలా ధూమ్ధామ్గా జరుగుతుంది అనమాట. ఆ ఫేమస్ ఫెస్టివల్లోని ఎన్నో రకాల అట్రాక్షన్స్ ఉంటాయి. ఇంతే కాకుండా అక్కడ మాస్ కూడా జరుగుతుంది అనమాట. క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు, సో మాస్ చేసుకుంటారు. మాస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే మాస్ టైంలో ఆఫరింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఒకరికొకరు ఆఫరింగ్స్లో ఏమి ఇస్తారంటే పిగ్స్, గోట్, చికెన్, అలాగే వెజిటబుల్స్, ఇలా వాళ్ళకి తోచింది వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇస్తారనమాట. ఈ ఆఫరింగ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఆక్షన్ పెడతారంట. ఆక్షన్ పెట్టి లంచ్ టైంలోనే ఆక్షన్ వేస్తారంట. సో ఇదంతా ఒక పెద్ద గ్యాదరింగ్ అయ్యి చాలా మంది కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అనమాట. అక్కడ చాలా మంది ఆథర్స్ ఉన్నారండి, అంటే రచయితలు, చాలా ఫేమస్ రచయితలు ఉన్నారు. అంతేకాకుండా మంచి మంచి ఫోక్ డాన్స్లు చేసేవాళ్ళు, ఫోక్ డాన్స్ చాలా ఫేమస్ అక్కడ. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులో టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. టొమాటో, ఆనియన్ బాగా కుక్ అవ్వాలి. మసాలా పౌడర్ రెడీ అయిపోయింది, అలాగే ఆనియన్స్ అండ్ టొమాటోస్ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త ధనియాల పొడి, అలాగే ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మటన్ వేసుకోవాలి. ఓకే, సో మసాలా పౌడర్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, రెడీగా ఉంది. స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్. సీక్రెట్ అంతా ఈ మసాలా పౌడర్లోనే ఉన్నట్టుంది. ఓకే, మటన్ వేసుకున్నాం కదా, నేను ఆల్రెడీ కుక్ చేసిన మటన్ తీసుకున్నాను. అయినా కాస్త వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా దానికి పట్టేదాకా బాయిల్ చేసుకున్నాం. ఓకే, మూత పెట్టుకొని అది దగ్గరికి అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. సో కాస్త వెయిట్ చేయండి. ఇది మనం మటన్ సారు అన్నాం కదండి, కొంచెం వాటరీగానే ఉంటుంది, తిగ్గా చేయకూడదు దీన్ని. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బాగుందా? యాక్చువల్లీ మీకు తెలియట్లేదా నాకు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా? మైట్ బి ఆ మసాలా వేసినప్పటి నుంచి ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. అటు తిగ్గా కాదు, మరి పల్చగా కాకుండా చాలా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఓకే, ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం.
మటన్ సారు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటన్ సారుకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, చెక్క 1, లవంగాలు 4, యాలకులు 3, మిరియాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 5, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, గసగసాలు 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 6, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. మటన్ సారు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మిరియాలు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, కొత్తిమీర, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా ఉడికించుకొని ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని ఉడికించిన మటన్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త ఫ్రై చేసి కొంచెం నీళ్లు పోసి నిమ్మరసం వేసి కాస్త ఉడికించాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ సారు రెడీ. మటన్ సారుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. షేర్వా అంటారు కదా, కానీ అది అన్ని రెస్టారెంట్స్ లోని బాగుండదు. జనరల్ గా మనం బిర్యానీతో తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి తిగ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి కొబ్బరి ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. కానీ ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా మసాలా చాలా ఈజీగా. యాక్చువల్లీ కొబ్బరి వేపి అంటే ఫ్రై చేసి కాస్త రోస్ట్ చేసి దాన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దానివల్ల ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిందండి. సో మీరు కూడా ఓపిక చేసుకుని కాస్త రోస్ట్ చేసి మసాలా పౌడర్ తయారు చేసుకోండి. దానివల్ల ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ సారు. సో మరి చూసారు కదా ఈరోజు 2 రెసిపీస్, అంబూర్ మటన్ బిర్యానీ అలాగే మటన్ సారు, 2 కూడా కాంబినేషన్ లో సూపర్ గా అదిరిపోతాయి. సో తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా కేర్ ఆఫ్ మల్నాడు. చాలా బాగున్నాయి కదా రెసిపీస్. ఈ వీక్ అంతా మీరు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అని అంటూనే ఉంటారు. ఎందుకంటే మల్నాడు రెసిపీస్, మల్నాడు క్విజిన్ అంత అదిరిపోతుంది అనమాట. సో మరి రేపటి రెసిపీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సీ యూ టుమారో. బాయ్.